మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. సంవత్సరంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నేటి నాగర్ కర్నూలు జిల్లాలో ఊరుకొండ మండల పరిధిలో ఓ చిన్న గ్రామం నర్సంపల్లి. ఈ గ్రామంలో పట్టుమని లెక్క పెట్టిన 500 ఇండ్లు కూడా ఉండవు. కానీ ఈ ఊరిలో పెత్తందారుల ఆగడాలతో తాగునీళ్ల కోసం జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన చిత్రం ఇది. ఏం జరిగిందో మీరే చూడండి. ఇట్లు మీ దర్శకుడు అజయ్ కౌండిన్య. నమస్తే అన్నా. నమస్తే. రాజయ్ కూర్చో. థ్యాంక్స్ అన్నా. చెప్పు అజయ్, 10 నిమిషాల టైం మాత్రమే ఉంది. ఫ్యామిలీ పార్టీలో ఉన్నా. అన్నా ఓపెన్ చేస్తే అన్నా. ఏం కాదు బిడ్డ, ఊరుకో బిడ్డ, ఊరుకో. ఎంత ఓర్చుకోవాలి. అయ్యో త్వరగా ఎల్లయ్యా. ఊరుకో బిడ్డ, మా అమ్మ కదా, ఏం కాదమ్మే. అయ్యో అయ్యో నొప్పి ఎక్కువ అవుతుంది. ఏం చేసేది? అయ్యో కావట్లేదు. అయ్యో నా తల్లి కదా, అయ్యో త్వరగా పోవయ్యా. కొంచెం సేపు ఓర్చుకో. కుసింత ఓర్చుకో తల్లి, ఏం కాదమ్మా. ఆ దేవుడి వల్ల సుఖంగా ప్రసవం వస్తుంది. నా తల్లి కాసింత ఓర్చుకో తల్లి, ఓర్చుకో. త్వరగా పదయ్యా. అయ్యో అయ్యో నొప్పులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. అమ్మా అమ్మా అమ్మ కుసింత ఓర్చుకోయమ్మా. అయ్యో దేవుడా, నేనేం చేసేది దేవుడా. ఓ పిల్లగా బండి పక్కన పెట్టి కాను పోయేలా ఉంది. రాముడు నా తల్లి కదా. అయ్యో అమ్మో, మా అమ్మ కదా. వాళ్ళకమ్మ ఊరుకోయమ్మా, ఊరుకోతాది. అయ్యో అయ్యో ఓరు పిల్లగా, త్వరగా రారా. అమ్మా అమ్మా అమ్మ కుసింత ఓర్చుకోయమ్మా.
త్వరగా నీళ్ళు పోయిరా, రక్తంతో నిండిపోతా ఉంది. అరే ఏందయ్యా కొండంతా పాల్గొట్టారు? అసలు మీరు మనుషులేనా? మేము మనుషులమే, నువ్వు ముందు మాతో పాటు రారా. పిల్ల కాలు పైతుందిరా, ఎక్కడ తీసుకెళ్తున్నారు అండి? ఎవరు పిలుస్తున్నారు? రారా. అయితే ఎవరు తీసుకెళ్తున్నారు? తీసిపోయి ఏం చేస్తారు? నువ్వు భద్రంగా ఉండు. ఇదిగో అయ్యా. అయ్యా ఒక్క మాట చెప్పండి అయ్యా, నన్ను ఎందుకు తీసుకొచ్చారయ్యా? అక్కడ నా పిల్ల పురిటి నొప్పులతో బాధపడుతుందయ్యా, నేను వెళ్ళాలయ్యా. ఏం రో చాలా మాట్లాడుతున్నావు? అక్కడ నీ పిల్ల ఒకటే బాధపడుతుంది, ఇక్కడ మా ఊరి జనమంతా బాధపడుతుండ్రు నువ్వు చేసే పని వల్ల. నేనేం చేశానయ్యా? నా మా అన్న నేను పోతుంటే మీరే తీసుకొచ్చారు. అరే ఎవరనేది చేసిందో చేసి మా ఊరి జనమంతా మా దొంగ మనుస్తావా? అయ్యా మీరు ఊరండి, మీకు తగిన బుద్ధి చెప్తా. నిజంగా మీకు గాని మీ ఊరికి గాని ఏదైనా హాని చేసినట్టయితే మీరు ఏ శిక్ష విధించినా అనుభవిస్తానయ్యా. శభాష్ రా బిడ్డ, వాడంత అహంకారంతో ఉండు. వాడిని ముందుకు తీసుకురండి, వాడు చేసిన తప్పేంటో తెలియజేద్దాం. మా ఊరి దొరగారి యొక్క వాళ్ళు వాడే మంచినీళ్ళ బావిని గానే, వాళ్ళ ఇంటి దగ్గర ఏ వస్తువులని గానే ఎవరన్నా ముట్టుకున్నా గానే 500 గుంజీలు తీయవలేనోయ్. ఇంత పాపమ్మ ఒక నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఒక కుండ నీళ్ళు తీసుకోవడం కూడా తప్ప. ఏం మాట్లాడుతున్నావా? వీడి అహంకారానికి కాళ్ళు చేతులు ఎరగొట్టండి రా. అయ్యా అయ్యా నీ కాలు పట్టుకుంటానయ్యా. అయ్యా అయ్యా అమ్మా అమ్మా మీరన్నా చెప్పండి అమ్మా. అమ్మా అమ్మా అక్కడ నా పిల్లం పురిటి నొప్పులతో చచ్చిపోతుందమ్మా. త్వరా అయ్యా మీరేనా చెప్పండి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా. చూడరా సామి, నీ పెళ్ళం పురుటి నొప్పులు అంటున్నావు కదా, ఆ పాపం మా ఊరికెందుకు? వాడి చేత 500 గుంజలు తీయించండి రా. అయ్యా మంచి చెక్ చేశారయ్యా. అరే చురువు చేదా, అవతల నీ పిల్లం కానిపై ఉండొచ్చు. అరే చూడు తమ్మి, వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఈ నా కొడుకు వదిలిపెట్టారా? 500 గుంజేగా తీసి వెళ్ళిపో. లే లే లే. తీస్తే వదిలిపెడతారా అయ్యా? వదిలిపెడతారు. వాడు వచ్చేస్తాడమ్మి, నువ్వు బెంగ పడకే. అమ్మ అమ్మ భద్రంగా ఉండే, ఏడో మాకే. అయ్యో ఊరుకో తల్లి. అయ్యో ఊరుకోయమ్మే. భగవంతుడా ఎంత కట్టం తెచ్చినావయ్యా. అయ్యరా ఉసలామే ఆ ఊళ్ళో ఎవరిని కొడుతురు, వెళ్ళిపో జల్దీ నుంచి. ఎక్కడికే అమ్మా? గొంతు ఎండిపోతుందయ్యా, దాహం వేస్తుందయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా. నువ్వు చేసేపటికి మంచి ఉచ్చపోతాను తాగుతావా? తాగుతానయ్యా. జాగ్రత్త అమ్మి. అయ్యో జాగ్రత్త, భద్రంగా నాడమ్మా. ఏమైంది? అయ్యో ఎంత పాపమా, ఇది ఊరా పాడా, ఎంత పాపం ఉంటుందా? అయ్యా మనకు కొడుకు పుట్టాడయ్యా. ఏమయ్యా ఇటు చూడయ్యా. ఏమయ్యా అయ్యా, ఈ ఊరు యజమాని కదయ్యా, చెప్పండి అయ్యా, నా పెనిమిటిని వదిలేమని చెప్పండి అయ్యా. నేను తాగే మంచినీళ్ళ బావది, మా పూర్వీకుల నుంచి వాడుతున్న బావి నీళ్ళవి. మీరు మురికిని కడుక్కుంటే అవి మేము తాగాలా? తప్పయిందయ్యా, నా పురిటిన బాధ ఎక్కువ ఉండయ్యా. ఏదో తెలియక తెచ్చిండయ్యా, చచ్చేట్టున్నాడయ్యా, వదిలేయండి అయ్యా. మొగుడి పక్కలో పడుకున్నప్పుడు తెలియదంటే నిప్పులు వస్తాయని దీంతో మాట్లాడిరా.
అడు ఉచ్చ తాగుతాడంట పోయిండ్రా. తాగరా తాగు తాగరా ఒరేయ్ దొరా, ఈ ఊరు నాశనం అయిపోతుందిరా. నా మగడు ఏ తప్పు చేశాడురా? జాగ్రత్తమ్మా. అయ్యో అయ్యో దేవుడా, ఎంత బాధపడింది. ఇక ఎవరైనా మాకు సంబంధించిన వస్తువులను తాకితే ఇలాంటి శిక్ష పడుతుంది. ఇక వెళ్ళండి. అరే కావలోడా, అయ్యా ఈ శవాన్ని తీసిపడేయ్. అట్టాగే అయ్యా.
శిక్షరా ఈ వీధుల్లో పడ్డామురా నా తండ్రి నీ జన్మ ఈ పాపం రా బుడి బుడి నడకలు చూడను లేదు నీ తండ్రి నీకే దూరమయ్యేనురా ఈ ఘడియల్లో పుట్టావురా నా కొడుక నీకేంటి శిక్షరా ఈ వీధుల్లో పడ్డామురా నా తండ్రి నీ జన్మ ఈ పాపం రా నాట్ అవుట్ రా, నీ ముందే లైన్ లోకి వచ్చినా. అరే తొండి చేస్తే తొడలు పైకి వెళ్ళే కొట్టా అవుట్ అయ్యి మూసుకొని వెళ్ళిపోరా వీడితో మనకేం రా పోదాం పని ఏమ్రా, ఆడొంగోళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇంకోసారి గ్రౌండ్ లో కోసం మీకు ఉంటుందా రే? ఏమన్నావురా దున్నపోతా ఇంకోసారి కారు కుదలు కూస్తే కోసి కారం పెడతా నువ్వు ఊరికి పుట్టావో తెలియదు నీ తండ్రి ఎవర్రా నీ అమ్మ దొరింటికి వెళ్తాదిరా ఆ దొరగిట్లా మీ నాయన అంటరా రే, ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారా? అరే మీ అమ్మ దొరింటి కానే రాత్రి బావులు ఉంటదిరా ఆ విషయం తెలుసుకోపోరా ముందు నువ్వు వెళ్ళి రే పదండ్రా పదండి వీడితో మనకేంటి ఏంట్రా చిట్టి ముఖమంతా వాడిపోయింది. హే, ఏమైందిరా అడుగుతుంటే సైలెంట్గా ఉన్నావు? సైలెంట్ ఉండకుండా ఏం చేయాలి? నువ్వు చేసిన పనికి నేను బయట తలెత్తుకోలేకపోతున్నా. నా వల్ల నీకేం ఇబ్బంది? నా తండ్రి ఎవరు? నేను చిన్న పని అడుగుతున్నా, నాకు ఇప్పటివరకు చెప్పలేదు. అదంతా ఇప్పుడు ఎందుకురా? చూడమ్మా, అడిగినప్పుడు అల్లా దేవుడి దగ్గరికి వెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటున్నావు. దేవుడి దగ్గరికి వెళ్ళిన తండ్రి ఇక తిరిగిరాడా? అసలు ఏమైంది? ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళారు, ఇక రారు. అంటే మా నాన్న తిరిగిన లోకానికి పంపించి నువ్వు మాత్రం దొరింటికి వెళ్తున్నావు. అసలు నీకు దొరికి సంబంధం ఏంటి? ఏమన్నావురా? చిట్టి చిట్టి ఆగురా, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కొట్టినా తిట్టినా చంపినా సరే వానికి నీకు ఏం సంబంధం? అలాగే మా నాన్న ఎందుకు తిరిగాడో తెలియాలి, చెప్పు. శబాస్రా మనోడా, ఇట్లా అడగరా, దీనికి బుద్ధి వస్తుంది. ఆ దొరికి నీకు సంబంధం ఏంటే? పెద్దమ్మ నన్ను ఆపుతావేందే? పిల్లగాడు అడిగిన దానికే సమాధానం చెప్పు. వాడికి నీకు సంబంధం ఏంటి? వీడి తండ్రిని నీ మొగుడిని ఎవడు చంపాడో చెప్పు. ఎలా చచ్చాడో చెప్పవే. ఆ రోజు పెళ్లి చేసుకోమని చెప్పినా వినలేదే. ఒంటరిగా ఆడది బతకడం కష్టం. ప్రతి ఒక్కడూ అడుగుతాడు, ఏదో అంటగడతారు. ఇలా చెయ్యని తప్పు బట్ట కలిసి మీదేస్తారే. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతేవి. నా కొడుకు అని మురిసిపోయేదానివి. వయసును చంపుకొని మగపుడు ముఖం చూడకుండా కొడుకును పెంచినావుగా. ఇప్పుడు చెప్పు. నాన్న చూడు, ఆపి విషయం చెప్పు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మన ఊర్లో గత 60 సంవత్సరాల నుంచి నీళ్లు కొరత. మంచినీళ్ళు కావాలంటే 2 మైళ్ళు వెళ్ళి తీసుకురావాలి. మీ నాన్న తింటున్నాడు, నేనా నీళ్ళకి వెళ్ళాను. నువ్వు నీళ్ళు కుండను ఆడుతూ పగలగొట్టు. గొంతులో ముద్ద దిగి ఇబ్బంది పడి ప్రాణం విడిచారు. మీ నాన్నతో పాటు నేను కూడా అనాథనయ్యాను. మేమిద్దరం చిన్నప్పటి నుంచి దొరింట్లోనే పెరిగాము. ఆ దొరనే మా ఇద్దరికి పెళ్లి చేశాడు. మీ నాన్న పోయినప్పటి నుంచి ఆ దొర సొంత తండ్రిలో చూశాడు రా. లే చిట్టి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటి నుంచి నాలాగా తండ్రిని కోల్పోయిన దురదృష్టవంతుడు ఉండదమ్మా. ఈ విధంగా మన ఊరిలో మన నాన్న చావు ఇంకొవరికి రాకూడదమ్మా. వాటర్ పైన అవుతానమ్మా. పిచ్చి పిచ్చి మాటలు మానేసి మంచిగా చదువుకో. ఊరు గురించి మనకెందుకురా? చనిపోయిన మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నన్ను ఆపకూడదు. అలాగే నువ్వు చెప్పినట్టు ఓ పక్క చదువుకుంటాను. అవునమ్మా, మా నాన్న ఎలా ఉంటాడు? పెట్లో ఫోటో ఉంది చూడుపో.
నీళ్ళు వచ్చేలా చూడు స్వామి. నా కొడుకు అనుకునే కార్యం నెరవేరేలా చూడు స్వామి. చిట్టి వెళ్దామా? వెళ్దామమ్మా. ఏమై పిల్లగా మంచిగున్న గొడవల మీద ఏం రాస్తుర్రు? ఏం లేదు తాత, మన ఊరికి మంచి నీళ్ళ బండి చేస్తున్నాం. ప్రతిదినం వస్తాయి. నీళ్ళ కోసం బావి కాడికి బోర్ల కాడికి పోవాల్సిన అవసరం లేదు. గోడల మీద రాస్తే ఎవరికి ఎరుకైతుంది? డప్పు కొట్టి సాటీరా మనోడా. సూపర్ తాత, మంచి ఐడియా ఇచ్చావు. రేపు పొద్దుగాల చిట్టిబాబు మంచినీళ్లు తెస్తాడంటో. అమ్మయ్యా, ఈ ఊర్లోకి వచ్చాను కానీ ఈ ఊరు నుంచి మా ఊరికి ఎలాగైనా తాగునీరు తీసుకెళ్ళాలి. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏమన్నా పని ఉంటే ఏమన్నా? ఏంటి పనా? పనిచ్చే స్తోమత లేదు బాబు. ఈ వాటర్ ప్లాంట్ పెట్టాక అప్పులపాలయ్యా. అమ్మేసి పట్నం పోదాం అనుకుంటున్నా. అదేందన్నా అమ్మి వేయడం ఏంటి? ఊరు జనం ఏం తాగుతారన్నా? చూడు తమ్మి, పిచ్చోళ్ళలా ఉన్నావు. జనం 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 అంటూ రోడ్డు మీద పడ్డా. అన్నా ఒక్కసారి ఆలోచించన్నా. పోరా బాబు. అన్నా 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 ప్లీజ్ అన్నా ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా 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 ప్లీజ్ అన్నా ఒక్కసారి ఆలోచించన్నా. ప్లీజ్ అన్నా. అన్నా 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 ఒక్కసారి ఆలోచించన్నా. ప్లీజ్ అన్నా. ఏం రంగయ్య పొద్దున్నే వచ్చారు? నమస్తే. రాత్రి ఆ పిల్ల డబ్బు కొట్టింది కదయ్యా, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. నేను దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా, మీరే యాడ్ చేసారు. వాడికి ఇట్లా ఊళ్ళకి నీళ్ళు తెస్తే మనకు వచ్చే ఎలక్షన్లో ఒక ఓటు కూడా రాదయ్యా. ఇన్ని రోజులకు మంచి మాట చెప్పినవురా. వాడిని ఏం చేయాలనో అదే చేద్దాం. పదండ్రా, వాళ్ళ అమ్మకు ఒకసారి చెప్పి చూద్దాం. ఎప్పుడు నా అరే మన చిట్టుబాబు వస్తున్నాడు రా. ఏమైందిరా? పోయిన పని అయిందా? లేదురా, ఆయన వాటర్ ప్లాంట్ అమ్మేస్తున్నాడంట. అమ్మేస్తుండా? అయితే మనమే కొందాం రా. అయినా అంత డబ్బు మనకి ఇక్కడ ఉందిరా. అరే సాయంత్రం మళ్ళీ వెళ్దాం. ఇంట్లోనే ఉంటాడు కాబట్టి గట్టిగా అడుగుదాం. అవును, నిజమే కదరా. అరే పోయిన పని అయ్యేటట్లేదు కానీ రేపటికల్లా ఖచ్చితంగా నీళ్ళు తేవాలరా. పదా. జానకి, ఓ జానకి, జర బయటికి రా అమ్మా. మామా ఇలా వచ్చారు? ఇంట్లో కూర్చొని కుర్చీలు కూడా లేవు. అవన్నీ ఎందుకులేమ్మా, వెళ్తాం గానీ నీతో మాట చెప్దామని వచ్చా. చెప్పు మామా. ఏం లేదమ్మా, నీ కొడుకు మంచినీళ్ళు తెస్తా అని చెప్పి గోడల మీద రాపిచ్చుండు, డప్పు కొట్టించుండు. మనకి ఇది సాధ్యమే పనేనా? 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మాకే సాధ్యమైతలేదు. ఊరి జనాన్ని ఎందుకు ఆశ పెడుతున్నారు చెప్పండి. ఏమో మామా, వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు, చూద్దాం. చూడు జానకి, తలకాయలేని పని చేయొద్దు. ఏమన్నా అయిందంటే బాగుండదు. చూడు, ముందే చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం. రండ్రా పోదాం.
ఎంత? 300 రూపాయలమ్మా. ఏంటయ్యా నేను ఊరి పిల్లనే గాని ఎంత అడిగితే అంత ఇచ్చేస్తామనుకుంటున్నావా? ఇంకో మాట చెప్పు, మా తాత ఎవరో తెలుసా? ఎవరైతే నాకేంటమ్మా, నా డబ్బులు ఇస్తేనే పోతాను. నీతో నాకు బేరాలేంటి? తీసుకో, ఎంజాయ్ చేసుకో. హలో మేడం, మీ చిల్లర మాకెందుకండి? హే పోబే. అబ్బో, దీనికి మామూలు పొగరలేదు. ఎవరు చేసుకుంటాడో కానీ వాడి పని అయిపోద్ది. నమస్కారం తాతయ్య. నమస్కారం నా బుజ్జి బంగారం. ఏంటి తాతయ్య, మన ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది, ఇప్పుడు ఏమీ లేదు. ఆ విషయం తెలుసుకో. ఏమన్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? అనటానికి ఏమీ లేదు. రోడ్డు మీద తిరిగే ఆటో వాళ్ళకు కూడా భయం లేదు. ఏంటి, మనమంటే ఆటో వాడికి కూడా భయం లేదా? నమస్కారం అయ్యా. వెళ్ళిన పని ఏమైందిరా? అయిపోయిందయ్యా. ఈ డబ్బులు ఎక్కడివి? నువ్వు ఆటో వాడికి ఇచ్చావుగా. అంటే ఆటోవాడు అయిపోయాడా? నా బుజ్జి తాతయ్య, మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి. అరే రాముడు, అయ్యా నువ్వు నా నమ్మిన బంటువి. పిల్ల మీద ఈగ కూడా వాడటానికి వీల్లేదు. అలాగేనయ్యా. అలాగే కాదురా రాముడు, మన అవసరాల కోసం మన పోరగాళ్ళని కూడా వాడుకో. వీలైతే కాళ్ళు చేతులు తీసేయి, వినకపోతే చంపేయి. అలాగేనయ్యా. ఏంట్రా చిట్టుబాబు, ఏదో ఆలోచనలో పడిపోయావు, ఏమైందిరా? అమ్మా నేను మళ్ళీ తప్పు చేశానమ్మా. ముందు విషయం చెప్పు, పోయిన పని ఏమైంది? మంచినీళ్ళు తెస్తానని ఊరి జనానికి మాటిచ్చానమ్మా. అక్కడ వాటర్ ప్లాంట్ అమ్మేస్తున్నాడంట. అతనికి బాగా లాస్ వచ్చిందంటమ్మా. అందరి ముందు పరుగు పోతుందని ఏం చేయాలో అర్థం అవ్వట్లేదమ్మా. ఇంత చిన్న విషయానికి నీ పరువు పోతుందా ఏంటి? ఆయన నిజంగా లాస్ అయ్యే బాధలో ఉండొచ్చు. మళ్ళీ వెళ్ళండి, ఆయన బాధను పంచుకోండి. ప్రయత్నిస్తే కానిదంటూ ఏమీ లేదు. ఒప్పుకుంటాడంటావా అమ్మా? ముందు మీరు వెళ్ళండి రా. సరే అమ్మా, మళ్ళీ వెళ్తాను. పదండ్రా. ఈ ఆస్తిని సంపాదించుకోవటానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. చూడమ్మా కల్పన, ఇక్కడి నుంచి కనిపించే 8 మైళ్ళ దూరం వరకు ఈ పొలాలన్నీ మనవే. అవునా తాతయ్య? అవునమ్మా, పొలాలన్నీ చూసుకోవటానికి వారసురాలివి నువ్వు ఒక్కదానివే. మీ కొడుకుకి ఇయ్యవా తాత? వాడికెందుకమ్మా, వాడికి చూసుకోవటం రాదనే కదా బిడ్డ. సరే తాత, మన ఊర్లో మనకెందుకు భయపడుతున్నారు? భయపడాలి కల్పన, ఎందుకంటే మనం ఈ ఊరికి పెద్ద మనుషులం. కాదనే వాణ్ణి కథం చేయాల్సిందే. అవును తాత, నా కొడుకులు ఎవరైనా తోలు తీసేయాలి. వర్షం పడేలా ఉంది, వెళ్ళిపోదాం పద. సరే తాత. నడువమ్మా నడు. నా ముద్దుల మనవరాలికి ఎటువంటి కష్టం వచ్చినా గాని ఈ తాతయ్య మనసు తట్టుకోలేదమ్మా. అంత ప్రేమగా నిన్ను పెంచుకున్నాను తల్లి. ఈ గుండెల మీద పెంచుకున్నానమ్మా నిన్ను. నువ్వే నా నిజమైన వారసురాలివి. ఆ నమ్మకం నీ మీద నాకుంది బిడ్డ. నా పేరు నిలబెడతావన్న నమ్మకం కూడా ఉంది బిడ్డ. జానకి ఎడుకోతున్నావు బిడ్డ? మక్కజొన్నలో బాగా కలుపు పడ్డది బాబాయ్, కలుపు తీయడానికి పోతున్నా. చిట్టిబాబు నీళ్ళ సంగతి ఏంటమ్మా? ఏమో చూద్దాం బాబాయ్, వాడి ప్రయత్నం వాడు చేయని. ఆ సర్పంచ్ వాడు అడ్డుకుంటాడమే బిడ్డ. వాడి కాదు గాని వాడు అయ్యొడ్డొచ్చినా నీళ్ళు తేయడం మాత్రం పక్కా బాబాయ్. జర పిల్లగాడు భద్రం బిడ్డ. సరే బాబాయ్. ఊరి కోసం నా ప్రాణాలైన వాళ్ళు తెస్తా కానీ మంచినీళ్ళు తేకుండా ఊరుకోను. షెట్, ఇది ఇప్పుడే పంక్చర్ కావాలా? రేయ్ ఇట్రారా. ఏమ్రా, ఊళ్ళో ఎక్కచెక్కలు ఎక్కువైనాయి. ఆ చిట్టిబాబు ఏమో స్థానం ఎడుతున్నావు అంట. నువ్వు ఊళ్ళో నీళ్ళు తెస్తా అద్దెస్తా అని చెప్తున్నావు అంట. ఏం సంగతి? ఊళ్ళో ఉండాలనుకుంటున్నావా పోవాలనుకుంటున్నావా? ఇంకొకసారి ఆ నెంబర్ తిరిగినా చేసినా నీళ్ళు అని చెప్పినా నీకు పగిలిపోతావు చెప్తున్నా. మళ్ళా నా కళ్ళకు కనిపించకుండా ఉండు. నువ్వు ఇంకొకసారి కనిపిస్తే
నీకుంటది కొడుక నడు నా ముందరుండ. ఏంట్రా మీరొచ్చారు? మా చిట్టి ఎక్కడా? లేదు చిన్నమ్మ, మమ్మల్ని వద్దని చెప్పి వాడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఊరు మొత్తం రేపు నీళ్ళు వస్తాయని సంతోషపడుతున్నారు. వీడేమో ఇంకా రాలేదు. ఆ సర్పంచ్ గా నీళ్ళు లేకుండా ప్లాన్ చేస్తుండు. ఇందాక మేము వస్తుంటే పిలిచి దమ్ము చేసిండు అక్క. ఇందాక నాకు కూడా చెప్పెళ్ళాడు. రేపు చిట్టుబాబు నీళ్ళు లేకపోతే నీళ్ళు అవే వస్తాయి. ఈ జానికి చెప్పిందని రేపు నీళ్ళు వస్తాయని ఊరంతా డప్పు కొట్టి చెప్పించండి. సరే అక్క. నమస్తే అన్న. నమస్తే. సరే రా. కూర్చో తమ్మి. అన్నా వద్దన్నా. కూర్చో, పర్లేదు కూర్చో. చూడు తమ్ముడు, నువ్వు పొద్దున వచ్చినప్పుడే నా దగ్గర పని లేదని చెప్పా, కానీ మళ్ళీ వచ్చావు. నేను అప్పుల్లో ఉన్నా, అమ్మేసి పట్నం పోదాం అనుకుంటున్నా. దయచేసి వెళ్ళిపో, నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకో. అది కాదన్నా, ఒకసారి నా మాట వినండి అన్న. నువ్వు కాదంటే మా ఊళ్ళో నా మాట పోతుందన్నా. ఎలాగైనా పనివన్నా, మా ఊరికి నీళ్ళు తెస్తానని చెప్పినన్నా. ప్లీజ్ అన్నా. చూడు బాబు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. ఓ పని చెయ్యి, నేను నమ్మిన వాళ్ళతో బేరం క్యాన్సిల్ చేసుకుంటా. నువ్వు 4 లక్షలు తీసుకురా, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నా దగ్గర అంటే డబ్బు ఎక్కడదన్నా. ఇక నీ ఇష్టం బాబు. చిట్టి నీళ్ళు తాగరా. వద్దమ్మా. తాగరా. వద్దమ్మా. ఏమమ్మా మీరందరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? నీళ్ళు తెస్తున్నాను చూద్దాం బిడ్డ. గత 60 సంవత్సరాల నుంచి మన ఊరి పెద్ద మనుషులు నీళ్ళ కోసం పోరాడుతున్నారు. ఎవరి వల్ల కాలేదు. ఆ పిల్లకాకి మాటలు పట్టుకుని బిందెతో నిలబడ్డారా? వాడు ఇంట్లోనే ఉన్నాడు. కరెంటు పోతే తిప్పలైతుంది. పోయి బోర్గాడ తెచ్చుకోపోండి. వినకుంటే మీ కర్మమ్మా. అరే తాగమంటే. వద్దు. హైరా హైరా. నీ అయ్యా సైలెంట్ గా కూర్చుంటే ఎట్లారా? ఊరు మొత్తం బిందెలు పట్టుకుని ఎదురు చూస్తుర్రు. ఏదో చెప్పరా, ఎందుకు వాళ్ళు అక్కడ ఎదురు చూడటం? పదరా, ఊరందరికి క్షమాపణ చెప్దాం. అరే క్షమాపణ చెప్పడం ఎందుకురా? మంచినీళ్ళు తేవాలని అనుకున్నా, కానీ ఓటమి నా పుట్టుకతోనే వచ్చింది. నేనేం చేస్తా? మీరు వెళ్ళండి, ఏదో ఒకటి చేసి ఊరికి నీళ్ళు తీసుకొద్దాం. సరేరా, పదరా వెళ్దాం. మంచి పని చేసేటప్పుడు ఆలస్యం అవుతుంది చిట్టుబాబు. అయితే ఏమైతుంది? అది కాదమ్మా. పొద్దు మూకినా సరే చిట్టుబాబు. అసలు నీళ్ళే రావమ్మా. చూడరా చిట్టిబాబు, జనాల్ని పిచ్చోరం చేయకు. ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. వీడిని ఊరు నుంచి పంపిరయ్యా. ఏ చిట్టుబాబు ఇట్రా. అన్నా నమ్మలేకపోతున్నా అన్నా. అదేం లేదు తమ్మి, నాకు పట్టణంలో కొలువు దొరికింది. నువ్వు ఊరు గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నావు, అందుకే సాయం చేయాలనిపిస్తుంది. ఇగో తాళం చేయి తీసుకో తమ్మి. నీకు కావాల్సినప్పుడల్లా ఫోన్ చేయి తమ్మి, వస్తా. సర్పంచ్ గారు ఇప్పుడేమంటారు? మొదలైంది ఆట, మొదలైంది. బాగుపడే రోజులు దగ్గరలో ఉన్నట్టున్నాయక్క. తండ్రి లక్ష్యమే తనదేనంటూ కొండను పెండి చేస్తానంటూ ఊరికి నేనే ఊపిరి పోస్తా, నీటి దారికి సెలయేరేస్తా. ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటే ప్రజల క్షేమమే నేనే అంటూ జీవిత లక్ష్యమే నీటి కోసమే కన్న తల్లికై ఉన్న ఊరికై తాడో పేడో తేల్చేస్తాను. మంచి చెడ్డకి మారు పేరునై ఆగిన కాలం అంతం చేసి పోయిన జీవితం తిరిగిస్తాలే. అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చేస్తా, అన్న తమ్ముళ్ళ బాధల్ని మార్చేస్తా. ఎండిన ఆకుల్ని నీటితో తడిపేస్తా, చిట్టి బాబు దమ్మెంతో చూపిస్తా.
వీధి కుక్కల్ని చెండాడేస్తా నేనే అన్నది వందవుతాలే పగలు రాత్రి తేడా లేదు పట్టిన పట్టును వదిలిపెట్టను జన్మ ఇచ్చిన తల్లి నాతో జనమే అండగా ఉండను తోడు ముళ్ళవాటలే ఎదురొచ్చిన చావో బతుకో తేల్చేస్తాలే కారు మబ్బులే కలిసొచ్చిన గాలి నీరులా నడిచెళ్తాలే ఊరికి నీరే నీరుకు నేనే తలచిన వాడికి మెరుపై వస్తా అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చేస్తా అన్న తమ్ముళ్ళ బాధల్ని మార్చేస్తా ఎండిన ఆకుల్ని నీటితో తడిపేస్తా చిట్టి బాబు దమ్మెంతో చూపిస్తా పారే బప్పా రే బప్పా రే బాపప్పా గాలి నీరు నింగి నిప్పే గగనం ఎప్పుడు తాకిన చూడు నీవు నేను మీరు మేము కలిసిన ఇప్పుడు వచ్చిన బూపు చంద్రుడు ఇచ్చే నీడకు నిలువను సూర్యుడు మందే మంటకు ఆగను పంచభూతములు గట్టిగా వచ్చిన ఊరికి మంచి నీటిని తెస్తా దిమ్మ తిప్పే దమ్మే ఉంది అంతులేని శక్తే ఉంది అంతు చిక్కని గమ్యం నాది ఊరికి బానిస బతుకే నాది అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చేస్తా అన్న తమ్ముళ్ళ బాధల్ని మార్చేస్తా ఎండిన ఆకుల్ని నీటితో తడిపేస్తా చిట్టి బాబు దమ్మెంతో చూపిస్తా తానా నానే 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 తానా నానే 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 తానా నానే 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 తానా నానే నానే నానే. సత్య, మనం ఏ విధంగానే సరే బయటికి వెళ్ళిపోదాం, లేదా చచ్చిపోదాం. చూడు శేఖర్, ప్రేమంటేనే గొడవలు. ఈ గొడవలు ప్రతి ప్రేమలోనూ ఉంటాయి. ప్రేమికులు లేచిపోవడం లేదా చావడం చేస్తారు. మనం అలా చేయడం నాకు ఇష్టం లేదు. మనం పెద్దల్ని ఒప్పిద్దాం, పెళ్లి చేసుకుందాం. మనల్ని ఏం చేయమంటావు? మీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించే ధైర్యం నాకు లేదు. నా వల్ల ఏ పని లేచిపోవడం లేదా చచ్చిపోవడం. మొగోళ్ళ మాట్లాడరా. మీ ఫ్రెండ్ చిట్టిబాబు హెల్ప్ తీసుకో. డూ ఆర్ డై, ఏదో ఒకటి అవుతుంది. లేదే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఇబ్బందిగా ఉన్నాడు. అలాగే ఊరు సంక్షేమం కోసం పోరాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాడిని ఎలా హెల్ప్ చేయమని అడగాలి? ఇవన్నీ ఏవి చేత కానప్పుడు నన్నెందుకు ప్రేమించావు? దీనమ్మ జీవితం. ఈ ప్రేమలో పడితే ఇంతే, ఈ తిప్పలు తప్ప. అయిపోయింది. పండు, నీళ్ళు తీసుకురారా, అక్కకి ఎక్కిళ్ళు వస్తున్నాయి. సరే అక్క. అక్క తీసుకో నీళ్ళు. ఏం నీళ్ళు ఇవి? అబ్బా, ఈ ఊళ్ళో ఈ సమస్య ఎప్పుడు పోతుందో. ఎవడే వీడు? మా ఊర్లో వీడు పెద్ద ఫేమస్లే. ఎక్కడ నీళ్ళ సమస్య వచ్చినా అక్కడ వాలిపోతాడు. చిట్టిబాబు గాడు నీకు పొర్రపోయిన వెంటనే వచ్చాడు. వాణ్ణి చూసి నీకు ఎక్కిళ్ళు వచ్చాయా? నీ ఎక్కిళ్ళు చూసి వాడు ముందే వాటర్ బాటిల్ తెచ్చి పెట్టాడా? వాడెవడో నాకు తెలీదు. ఒకవేళ తెలిసిన వాటర్ బాయ్తో నాకేం పని? నా లైఫ్ ఏంటి, వాడి లైఫ్ ఏంటి? నా ఖాళీ గోటుకు కూడా సరిపోడు. ఓయ్, వాడి మిమ్మల్ని ఏమన్నాడే? వాడి గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? ఈ ఊళ్ళో ఎవరికి నీళ్ళ సమస్య వచ్చినా వాడే తీరుస్తాడే. చిట్టిబాబు మంచికి మారు పేరే. వాడి గురించి తప్పుగా అనకండే. ఎవరికి ఎక్కులు వచ్చినా నీళ్ళు తీసుకొస్తాడా? అంతుందా వాడికి? ఉందో లేదో నువ్వే చూడు. చూద్దాం వాడేంటో. ఒకవేళ నువ్వు ఓడిపోతే? సవాలే లేదు. అక్క, నువ్వు ఓడిపోతే వాళ్ళని లవ్ చేస్తావా? అంత సీన్ లేదు. నా అసిస్టెంట్ గా పెట్టుకుంటా. సరే, ప్రామిస్? ప్రామిస్. రేయ్, అయినా నీ వయసుకి తగ్గట్టు మాట్లాడు. హలో, ఎవరండి? నమస్తే డాక్టర్ గారు. నమస్తే నమస్తే. డాక్టర్ బాబు, మీరు ఎక్కడ ఉన్నారు? నేను వెంకటరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి, రండి. వస్తున్నానయ్యా. నమస్తేనయ్యా. నమస్తే, రా కూర్చో. ఏమైంది చెప్పు రాముడు. రాత్రి కోడి కూర బాగా అయిందయ్యా. పొత్తి కడుపులో నొప్పి వస్తుందయ్యా. సరే పడుకో. సరేనయ్యా. నమస్తే డాక్టర్ బాబు. నమస్తే, కూర్చోండి.
ఏమైంది చెప్పండి. కడుపంతా గడపడి బాగా గ్యాస్ ప్రాబ్లం ఉంది బాబు. గ్యాస్ ప్రాబ్లమా? ఈ టాబ్లెట్ వేసుకోండి, సెట్ అయిపోద్ది. సూపర్ టాబ్లెట్ సార్. అబ్బా ఏం తగ్గింది బాబు, మొత్తం ఫ్రీ అయిందబ్బా, ఫ్రీ. వస్తా బాబు. మంచిదండి. అయ్యో ఇంతవరకు బాగానే ఉన్నాడే, సడన్ గా ఏమైంది? ఏంట్రా ఎలా వచ్చో? పిన్ని చిట్టిబాబు ఎక్కడ ఉన్నాడు? కనీసం ఫోన్ కూడా కలవట్లేదు. ఏమో ఆడిపోద్దునంటే వెళ్ళి ఇంకా రాలే. అవును నీ మగవేట అలా వాడిపోయింది. ఏమో పిన్ని, నా టైం ఏం బాగాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదిగో శేఖర్, సూటుగా ఒక మాట చెప్తాను విను. పొద్దున్న కిరాణ్ సాబ్ దగ్గరికి వెళ్తే అంతా నీ గురించే మాట్లాడుతున్నారు. నా గురించి ఏంటి పిన్ని, నేనేం చేసినా? అరే నాకు నీ గనకరీ మొత్తం తెలుసు, మూసుకొని చక్కగా ఉండు. సరే పిన్ని, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. సరే నేను వస్తా, చిట్టి వస్తే ఫోన్ చేయమని చెప్పు. నేను వస్తా పద. హలో హలో బాబు, చిట్టి బాబు, వాటర్ బాయ్. అవునండి, మీరు? నేనెవరైతే నీకెందుకు బాబు, మంచినీళ్ళు అవసరం, తెస్తావా? ఎక్కడ తేవాలో చెప్పండి. ఈ స్కూల్ పక్కనే సావిత్రి ఇంటికి తీసుకురా. స్కూల్ పక్కన సావిత్రియా? నాకు తెలియని స్కూల్ పక్కన సావిత్రి ఎవరు? ఎవరైతే ఏంటి, మా తాతకి ఎక్కిళ్ళు పడ్డాయి. వస్తావా రావా? సరే వస్తున్నానండి. రారా. నువ్వెంత, నీ బతుకెంత చూస్తా. ఏంట్రా ఊర్లో మంచి నీళ్ళంటే మారు పేరు చిట్టి బాబు. చూస్తా. హలో హలో, ఎక్కడున్నారు? చాలా సీరియస్ గా ఉంది, తొందరగా రండి. నేను ఇక్కడే ఉన్నానండి. మీరు ఎక్కడ ఉన్నారు? నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను. సావిత్రిలు ఎక్కడా? బాబు నువ్వు ఎక్కడున్నావు? అసలు కరెక్ట్ అడ్రస్ చెప్పు. ఎక్కడండి? నన్ను ఎందుకు సతాయిస్తారు? కరెక్ట్ అడ్రస్ చెప్పండి. ఏ బాబు, నిన్ను సతాయించడం ఏంటి? మా తాతకి ఎక్కులు పడ్డాయి, తొందరగా వచ్చేసాయి. ఏమండి, మీరు చెప్పిన అడ్రస్కే వచ్చా. ఈ ఊరు నాకేం కొత్త కాదు. ఎక్కడ తీసుకెళ్ళాలో కరెక్టే చెప్పండి. లక్ష్మి ఇంటి పక్కన నుంచి వచ్చేసాయి. మీరు కావాలని నాతో ఆడుకుంటున్నట్టుంది. నీతో నా కావాలి ఏంటయ్యా? మా తాతకి ఎక్కులు వస్తున్నాయి, తొందరగా తీసుకురా. ఎక్కడున్నారండి? అక్కడి నుంచి లెఫ్ట్ వచ్చేసాయి. లెఫ్టా? లెఫ్టే, అక్కడి నుంచి స్ట్రైట్ వచ్చేసాయి. కొద్దిసేపు ఆగు తాతయ్య, వచ్చేస్తున్నారు. ఇగో నా భుజం పైన వాటర్ బాటిల్ ఎత్తుకొని వస్తున్నాను. మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పండి. ఓహో, ఇదంతా కావాలని చేస్తున్నావా? ఒక్క నిమిషం ఉండవే, నీ పని చెప్తా. తాత తాత, అబ్బాయి వచ్చాడు, వాటర్ కూడా వచ్చింది. ఒక్క నిమిషం తాత. ఆడపిల్ల కాబట్టి బతికిపోయినావు. తాగునీళ్ళతో తమాషా ఆడుతుంది. నీకేం తెలిసే ఒక నీటి బొట్టు విలువ? కల్పన, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైందో చెప్పు. చెంప మొత్తం కమిలిపోయింది. ఎవరు కొట్టారే? అయినా నిన్ను కొట్టేంత ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికుంది? చిట్టి బాబు గారు కొట్టాడు. సాలెగాడు పని చెప్తా. వాడు నిన్నెందుకు కొట్టాడు? ఊరుకోరా, ఇదేదో చేసింది అందుకే వాడు కొట్టాడు. అవునే చేశానే. వాడెంత, వాడి లైఫ్ ఎంత? చూడు కల్పన, చిట్టిబాబు గురించి నీకు తెలీదు. చిట్టిబాబు లాంటి వాడు ఈ రోజుల్లో ఎవ్వరు లేరు. వాడి గురించి గొప్పలు చెప్పకు, నాకు చిరాకొస్తుంది. ఏ
వాడు పేదవాడే కావచ్చు, కానీ మంచివాడు. ఊరి కోసం, ఊరి జనాల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడుతున్నాడు. అమ్మ ప్రేమ తప్ప అమ్మాయి ప్రేమ తెలియని వాడే వాణ్ణి ఆశాయించుకోవడం మానేసి ఒక్కసారి ప్రేమించి చూడవే, వాడేంటో తెలుస్తుంది. రేయ్ కర్రుడా, ఏం చెప్పినానరా నీకు? ఆడాడ కలుపు కనిపిస్తుంది కదరా, అంతా సాపు చేయమన్నగా. ఏం చేసినావురా? తిని తొంగోటం కాదురా, అటు చూడు. అదిగో ఆడ. రేయ్ పుట్టుడా, నువ్వు కూడా ఈడు లెక్కన చేసినావంటేనా నీ అంతు చూస్తారా బిడ్డ? మంచిగా పని చేసుకోండి నా ఏళ్ళారా. ఏం తింటున్నారా? మీకేరా చెప్తుంది? రేయ్ అదిగో ఆడ చూడు. రే పుట్టుడా, ఆడ కలుపు ఎక్కువగా ఉందిరా. రేపటికల్లా ఈ కలుపు తీపిపోయారో మీ పని చెబుతారా బిడ్డ? తెగ నచ్చావురా మొగుడా. ఐ లవ్ యూ రా. చిట్టి బాబు, నీ టచింగ్ సూపర్ రా. మంచికి నచ్చింది నేను, నీకై నేనే కదా. నీ చూపులు గుండెల్లో గుచ్చుకుంటున్నాయే, అందుకే వచ్చేసానే. ఏంట్రా, ఇంతవరకే చాలు, ఇంకా ముందుకెళ్ళకు బేబీ. ఒరే, ఏం చేస్తున్నావురా? ముద్దు పెట్టుకోకురా, ఓకేనా? నిన్ను మరువలేనురా మనసైన వాడా, నేనుండలేనురా నీ తోడు లేకుండా. నా మనసు దోచావు, నన్నేల మరిచావు, నీ హృదయంలో నా రూపాన్ని చెరిపావు. తోడు నీడ నీవే నా ప్రాణమా, శ్వాస ధ్యాస నీకే నా ఊపిరి. నిన్ను మరువలేనురా మనసైన వాడా, నేనుండలేనురా నీ తోడు లేకుండా. సంద్రంలో కెరటంలా నీ వెంటే నేనుంటా, నీడలాగా నీ వెనకే అడుగడుగు తోడవుతా. నీ కోసం తపించి నా హృదయపు వేదనకు క్షణమైనా చూపలేవని సమయం
నీలో నన్ను ఇప్పుడే కలిపేవా పాలు నీరు లాగా కలిసుండనా నిన్ను మరువలేనురా మనసైన వాడా నేనుండలేనురా నీ తోడు లేకుండా అలు పెరుగని నా ప్రేమ గెలుపుకై నా వేదన కాస్తైనా దయలేదా నా ప్రేమ పైన నిన్ను చూడని రోజంతా దిగులే నా మనసంతా ఒంటరి పక్షిని నేను దరి చేరని చింత చివరి శ్వాసలో నాకు తోడై రావా వేచి నా హృదయం కై జాలి లేదా నీకు నాకు మధ్య ఈ ఎడబాటే విడిపోయినా ఇక ఈ జన్మలో నిన్ను మరువలేనురా మనసైన వాడా నేనుండలేనురా నీ తోడు లేకుండా నా మనసు దోచావు నన్నేల మరిచావు నీ హృదయంలో నా రూపాన్ని చెరిపావు తోడు నీడ నీవే నా ప్రాణమా శ్వాస ధ్యాస నీకే నా ఊపిరి నిన్ను మరువలేనురా మనసైన వాడా నేనుండలేనురా నీ తోడు లేకుండా అమ్మాయి గారు ఛీ, కళ ఎంత బాగుందో. అమ్మాయి గారు టిఫిన్ రెడీ. మీరు వెళ్ళండి, నేను వస్తా. ఒరే చిట్టి బాబు ఏడున్నావురా? హే ఎవరు మాట్లాడుతుంది? హే ఎవరైతే ఏంటి బే, ముందు నువ్వు ఎక్కడున్నావో అది చెప్పు. ఏ ముందు నువ్వెవరో చెప్పు. అరే చిట్టి బాబు, నిజంగా నువ్వు ఎంత అమాయకుడివిరా, నచ్చావురా. ఐ లవ్ యూరా బంగారం. ఊరికే సతాంచకు, నువ్వెవరో చెప్పే. ఏంట్రో వే అంటున్నావు? నేను నీకు లవర్నా పెళ్ళాన్నా? సర్లేవే, నాకు పని ఉంది, తర్వాత మాట్లాడతా. ఏ వెయిట్ 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 వెయిట్, అదేంట్రా ఒక అమ్మాయి మాట్లాడుతుంటే అలా ఎలా ఫోన్ కట్ చేస్తావు? ముందు నువ్వెవరో చెప్పు. చెప్తున్నా ఆగు. నేనేరా కల్పనని. లాక్ కొట్టావు కదా, అప్పుడే మర్చిపోయావా? హో నువ్వా? ఐఎమ్ సారీ కల్పన. సరేరా చిట్టి బాబు, అర్జెంట్గా నేను కలవాలి. అంత అర్జెంటా? ఎక్కడ కలుద్దాం? మా మామిడి తోటలో కలుద్దాం రా. హాయ్ కల్పన. ఇంత లేట్ ఏంట్రా? చెప్పు కల్పన, ఇంత అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు, విషయం ఏంటి? ఎందుకంత తొందర పడుతున్నావు చెప్పు. నేను కొట్టినందుకు నా పైన నీకు కోపం రాలేదా? కోపం రాలేదు, కానీ మా తాతయ్యకి చెప్పి ఎలాగైనా నేను చంపించేద్దాం అనుకున్నాను. మరి చంపియలేదు? నువ్వు నన్ను కొట్టినందుకు ఫస్ట్ టైం చాలా బాధపడ్డాను, కానీ ఆలోచించాను, అందుకే నీ ప్రేమలో పడ్డాను. ఏంటమ్మా, నాకు చాలా పనులున్నాయి, ఈ ప్రేమకి మనకు పడదమ్మా. బాయ్, ఉంటాను. ఏ వదిలే. అరే చిట్టి బాబు, ఐ లవ్ యూ రా. అరే చిట్టి బాబు.
మధ్య చాలా ఎక్స్ట్రాలు ఎక్కువైనా. అవును వీడు ఇలానే చేస్తాడు. ఇప్పుడు మీరు నన్నే అనండి. హే కల్పన, ఇక్కడ చూడవే. అరే చిట్టి బాబు, ఏంటక్క అసలు ఏంది? ప్రేమరా. అరే చిట్టి, ఆ దొరగారి మనమరాలకేంట్రా నీ పైన అంత ఇంట్రెస్ట్? అవునరా, నాకు ఈ మధ్య తెలిసింది. ఏంటి విషయం? ఏంట్రా మీరు ఇలా? నేను మా అమ్మ కోసమే కదరా బతుకుతున్నది. అలా అని చెప్పేసి అమ్మాయి వెంట చిల్లరగా లేక తిరగాలారా? నీ లక్ష్యం మంచిదేరా, కానీ ప్రేమించిన అమ్మాయిని కూడా గుర్తుపెట్టుకోవాలి కదరా. ఇప్పుడు అమ్మని ప్రేమిస్తే చాలరా, ఇంకెవరొద్దు. మీకు తెలుసు కదా అమ్మకి నేను ఒక్కనేరా. వాళ్ళది దొరల కుటుంబం, మనది మధ్య తరగతి. నిజమేరా, ప్రేమించిన అమ్మాయి కూడా ముఖ్యమే కదరా. అది కూడా ఆలోచించు. ఈ కాలంలో అమ్మాయి వచ్చి ప్రేమిస్తుందని చెప్పడం అంత మామూలు విషయం కాదురా. చూడు, ప్రతిరోజు మా అమ్మ మైలు దూరం వెళ్ళి వంట కోసం నీళ్ళు తీసుకొస్తుందిరా. అయినా మా అమ్మ కష్టం చూడలేను. మా అమ్మ ప్రేమ ఉంది కదా నాకు. అర్రే, అందరికి అమ్మ ఉంటుందిరా. అందరికి అమ్మ ఉంటుందిరా, కానీ నాకు అమ్మ మాత్రమే ఉంది. అమ్మ తర్వాత ఈ ఊరుంది. నాకు ఈ రెండు చాలరా. అరే ఎంత చెప్పినా వినేలా లేవు. ఊరి సమస్యలు ఒక్కడే ఎలా చేస్తావు? నీకు తోడుగా మేము కూడా ఉంటాం. ప్రేమించిన అమ్మాయిని కూడా పట్టించుకోవాలి కదరా. నాకు తెలుసురా, ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది. నేను వెళ్తున్నా. మనం మాట్లాడుతుంటే అట్ట వెళ్ళిపోతాడు రా. వీడు మారడురా. రే చిట్టి బాబు, దొరికావురా సాలే. పెట్టు పెట్టు బే. ఏంటి ఏంట్రా ఏంట్రా? రే చిట్టి బాబు, నీకేమైనా మెంటలారా? నన్ను లవ్ చేయరా? నాకు లవ్వుకి ఎక్కదు, ఎందుకంటే నేను అంత ముదురు కాదు. అవునా? నేనా ముదురా? ముదురేంటే పెద్ద టెంకివే, దేశ ముదురువే. అవకాశం ఇస్తే నన్ను తండ్రిని చేసేలా ఉన్నావే. గుడ్ ఐడియా. నన్ను కూడా తల్లించేవా ప్లీజ్? నువ్వేం మనిషివే. నాకు పనుంది. నువ్వు వెళ్ళాలంటే నాకొక ముద్దివ్వు, వదిలేస్తా. ఏంటి ముద్దా? నేనా? ఓవే. అవునురా, ముద్దే. అరే వస్తున్నారా? జానకి జరగా మన ఇతను పనుంది. ఏందయ్యా చెప్పండి, పన్నెందు పోవాలి. ఏం లేదు జానకి, మీ అబ్బాయి చాలా తప్పు పని చేస్తాడు, ఇది తెలుసుకో. మావాడు ఏ తప్పుడు పని చేసిండయ్యా? ఏం తప్పుడు పని చేస్తుండో నీ కొడుకు తెలుసుకో. మనం మన అద్దుల్లో ఉంటే మంచిది. చూడయ్యా, మీరు వచ్చి నన్ను ఆపారు, అసలు విషయం చెప్పకుండా మాట్లాడుతున్నారు. ఏం తెలియనట్టు మాట్లాడకమ్మా. మీ వాడు మా అయ్యగారి మనవరాలను ప్రేమిస్తున్నాడు. నేను చెప్పేది నిజం. వినకపోతే ఏం జరుగుతుందో ఆ అయ్యగారి గురించి ముందే తెలుసుగా మీకు. సరేనయ్యా. ఏంటి కల్పన, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమని చెప్పను, ప్రాణం పోతున్నట్టుంది. ఈ నరకం చూడలేకున్నా. అసలు ఏమైంది? అయినా ఈ వయసులో ఇదంతా మామూలే. నేను ఎంత ప్రేమించాను నా గుండెను, అది చెప్తుంది. ప్లీజే ఏడవకే, ప్లీజే ఏడవకే, ఊరుకోవే. ఆగు, చిట్టుబాబు ఫోన్ చేస్తాను. చిట్టుబాబు ఎక్కడున్నావురా? ఇక్కడ ఈ పిచ్చిదిని కోసం ఎదురు చూస్తుంది. నువ్వు వచ్చి ఈ రోజు ఖచ్చితంగా మాట్లాడాలి. ఎప్పుడు వస్తున్నావు? సరే, నాకు కొంచెం పని ఉంది, అది చూసుకొని వస్తా. ఎక్కడున్నారు ఇప్పుడు? మనం ప్రతిసారి కలిసే దగ్గరకు వచ్చేసేయి. ఏమైంది? నీ ప్రేమ కోసం ఇది పిచ్చిదైపోతుంది. కాస్త దాని ప్రేమ కూడా పట్టించుకో. సత్య, నువ్వు ఒక్క నిమిషం ఆగు. చిట్టి బాబు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నిజంగా ప్రేమ లేదా నా పైన? ఎన్నిసార్లు చెప్పాలి? నా జీవితం వేరు, నేను బతుకుతున్న బతుకు వేరు. నన్ను ప్రేమ దోమంటూ ఇబ్బంది పెట్టకు, దయచేసి వెళ్ళిపో. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ ప్రేమను గుర్తించకపోయినా, ఈ దేహం నీది, ఈ ప్రాణం నీది. నువ్వు ఒప్పుకునేదాకా నేను వదలను. నేను వెళ్ళి మీ అమ్మతోని మాట్లాడతాను. ఈ పిచ్చి పిచ్చి నాటకాలే చేయకు. ఎక్కడ
ఎక్కడే అసలు కనిపించట్లేదు. ఉండవే చూద్దాం, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఎలానే? అక్కోళ్ళేంటి ఇటు వస్తున్నారు? ఒరేయ్ పండు, చిట్టిబాబు కనిపించాడారా? ఎక్కడున్నాడు? ఏమో అక్క, తెలియదు, కనిపించలేదు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఇప్పుడే నేను మా ఇంటికాడికి వెళ్ళి వస్తున్నా అక్క. నువ్వు చూడలే? చూలే అక్క, నాకు తెలియదు. అరే చెప్పురా. చెప్పురా. చూలే అక్క, నిజం. అరే పండు, చిట్టిబాబు ఎక్కడ్రా? ఏంటక్క అసలు ఏమైంది? ఏమైతే ఏంట్రా నీకు? వాళ్ళ ఇల్లు తెలుసా లేదా చెప్పు చాలు. చెప్పడం కాదక్క, రండి చూపెడతాను. పద. చిట్టిబాబు ఆగరా బాబు. ఏంట్రా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? ఏమైందిరా? అది కొంప ముంచేటట్టుందిరా. ఆ పిల్ల ఇంటికి వెళ్తుందంట. ఏ పిల్లరా? అదేరా నీ పోరి కల్పన. నా పోరేంటి బే? అసలు ఏమైంది? ఎమ్మని కలిసి మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పడానికి వెళ్తుందంట. పీక్న తీరా, అదో మెంటల్ది నువ్వు మెంటల్ కానివి. ఏం చెప్తావు చెప్పుకొని. అరే అది కాదురా. సరే గానీ సూర్యాడు ఎక్కడ? వాడు వాళ్ళ చుట్టాలు కోరుకో బాలే అంటారా, వాడు వెళ్ళాడు అక్కడికి. ఈ ఒక్క డబ్బా అయితే ఊరు మొత్తం అయిపోతుంది. ఈ డబ్బా వేసేసిపో. సరేరా. అక్క ఇదే వాళ్ళ ఇల్లు. ఏమమ్మా, జానకి గారా? అవునమ్మా. మీరెవరు? నా పేరు కల్పన. చెప్పమ్మా. ఏమి లేదండి, మీ చిట్టిబాబు ఉన్నాడా? కొంచెం పనుంది. వాడెందుకమ్మా, ఏమైనా తప్పు చేశాడా? ఆయన తప్పు చేసే మనిషి కాదు. ఏం లేదమ్మా, మాట్లాడాలి. ఈ అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారండి. ఏమన్నారు? అవునండి, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరం కాదండి, నేను మాత్రమే ప్రేమిస్తున్నాను. సరేనమ్మా, మీరు వెళ్ళండి. మా చిట్టిబాబు ఇప్పుడు లేడు. వచ్చిన తర్వాత నిజమా అబద్ధమా? చిట్టిబాబు దక్కకపోతే నేను చచ్చిపోతా. చూడమ్మా, వాడిని కన్నాను గాని వాడి తలరాతని కనలేదు. నేను వాడితో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు గాని బయట నువ్వు తిరిగే చెడు తిరుగుళ్ళు మానేసే. నేనేం చేశానమ్మా? నేను చెడు తిరుగులు తిరగడం ఏంటి? ఎవరో కల్పన అనే అమ్మాయి ఇంటికి వచ్చింది. చిట్టుబాబు దక్కకపోతే చచ్చిపోతానంటుంది. అదా ఇంటికి కూడా వచ్చిందా? ఆగుదాం, పని చెప్తాను. నాకు ఇప్పుడు అర్థమైంది, ఆ అమ్మాయి చెప్పేది నిజమే అన్నమాట. ఆ అమ్మాయి చెప్పడం ఏంటమ్మా? ఆ అమ్మాయి చెప్పిందా నువ్వు చెప్పిందా అని వదిలేసి మంచిగా చదువుకో, లేదంటే ఇంట్లో కూర్చో. ఏ కూలో నానే చేసి కడుపుకి తిండి పెడతాను. ఏంటమ్మా చెప్పింది వినావా? ముందు ఇంటికెళ్ళు. సర్లే. ఆగవే. ఏయ్ ఏందే మా అమ్మని కలిసినావంట? నీకేమో తల తిరుగుతుందా ఏంది? ఏమనుకుంటున్నావు? రే చిట్టిబాబు, నేను నీ వెంట పడుతున్నానని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకున్న అందం ఆస్తిపాస్తుల ముందు నువ్వెంతరా గొట్టం? అందమందం అని ఎందుకే అంత అరుస్తున్నావు? 3 రోజులు ముక్కు మూతి మొహం కడగకుంటే మురికి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అంతేకాదు ఒక పూట నీ నోట్లో బ్రష్ చేయకుండా ఉండవే. ఎంత చిరాకుంటుందో పాపా. నువ్వు డబ్బు పిచ్చి కుల పిచ్చి మత పిచ్చితో ఉన్న అహంకారంతో ఉన్న ఆడదానివే. నీకు మనుషుల విలువ తెలియని దానివే. అలాంటిది ప్రేమ అంటావా? ఐ హేట్ యూ. నువ్వు అంటే నాకు చిరాకే. ఇంకోసారి కనిపిస్తే తోలు తీస్తా. రే, ప్రేమిస్తున్నానని వెటకారంగా చూస్తున్నావా రాసాలే? అజయ్, కథ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఏంటి? కల్వకుర్తి మిర్చి బండి ఫేమస్ పోరి, అవి తింటుంటే గరం గరం బాగుందో చూడు. మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసంట, నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట. ఎగ్గు బజ్జి పావు బజ్జి మిర్చి మసాలా, ఉల్లిపాయ సమోసా పల్లి టమాటా. కల్వకుర్తి హోయ్ మిర్చి బండి, హోయ్ హోయ్ కల్వకుర్తి మిర్చి బండి ఫేమస్ పోరి, అవి తింటుంటే గరం గరం బాగుందో చూడు. మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసంట, నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట.
మల్లెలు పెట్టి చప్పున వచ్చెయ్యవే నడి రాత్రి నీ అందం మొత్తం నాకియ్యవే కల్వకుర్తి మిర్చి బండి అరే అరే కల్వకుర్తి మిర్చి బండి ఫేమస్ పోరి అవి తింటుంటే గరం గరం బాగుందే చూడు మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసంట నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట నాందా చందాలు నీకే ఇస్తానురా కాసిన వర్షం కురిపిస్తావా మల్లెల వాసన చూపిస్తానులే మొత్తం మత్తులో దించేసావా రాత్రి స్వర్గమే చూపిస్తానులే నీకు మైకమే తెప్పిస్తానులే బయట చాటు అందాలు పోజులు కొడుతుంటే నా మగసిరి మత్తెక్కి సై సై అంటుందే కల్వకుర్తి హే మిర్చి బండి హే హే కల్వకుర్తి మిర్చి బండి ఫేమస్ అయిపోయినగా అవి తింటుంటే గరం గరం బాగుంటాయి చూడు మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసు నా చేత వండి తినిపిస్తే నాకు కూడా ఇష్టమంట బొచ్చు పావు బొచ్చు మిర్చి మసాలా ఉల్లిపాయ సమోసా పల్లి టమాటా కల్వకుర్తి హే మిర్చి బండి హే హే కల్వకుర్తి మిర్చి బండి ఫేమస్ అయిపోయినగా అవి తింటుంటే గరం గరం బాగుంటాయి చూడు మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసంట నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట ఒరే చిట్టిబాబు ఆగరా. చెప్పండి నీళ్ళు తేవాలా? నీళ్ళు గిల్లు మాకు వద్దు కానీ నీ వేషాలు చాలా ఎక్కువయ్యాయి. చూడండి నేనైతే మీ ముందు ఏం వేషాలు వేయలేదు కాబట్టి మీరు నాకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఒరే చిట్టిబాబు నోరు చాలా ఎక్కువ లేస్తుంది. మా గురించి మీ అయ్యా నాకు తెలుస్తుంది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. అయినా నీ అయ్యాడో నీకు తెలియదు. ఎందుకు నా నోట్లు వేస్తుంది? ఏమన్నా ఊరో పుట్టిసాలే. ఇంకోసారి నా గురించి ఏమైనా మాట్లాడు. నా ఫ్యామిలీ గురించి ఎందుకురా? అయినా నాతో పని ఏంట్రా నీకు? నన్ను పట్టుకోండి కదరా, మంచి మనం చెప్తున్నా. ఆ మేమక చచ్చిపోతావు. ఓహ్ నీ బాధ ఇదా? నేను దా వెంట పడడం ఏంద్రా? దాని కొవ్వు ఎక్కువ నా వెంట పడుతుంది. అది చూసుకో ముందు. చెప్తారా నీ సంగతి? ఏమండి జానకి గారు? రామ్మా, మళ్ళీ ఏమైనా అన్నాడా? ఆయన నన్ను ఏమన్నా అనుకున్నా నాకు పర్వాలేదు. నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. చూడు కల్పన, నువ్వు ఈ ఊర్లో దొరబిడ్డవి. నీకు మాకు పంతన ఎలా కుదురుతుంది? జానకి గారు, చిన్నప్పటి నుంచి ఆస్తి పాస్తులున్న అమ్మ ప్రేమ దొరకలేదు. మా తాతగారి అహంకారంతో అందరినీ కోల్పోయిన దాన్ని. దయచేసి ఒప్పుకోండి. చూడమ్మా, మీ ఇద్దరూ ప్రేమించుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎల్లప్పుడూ మీ వెంట నేనుంటా, భయపడొద్దు. థ్యాంక్స్ అండి. ఇంకా అండి ఏంటి? అత్తమ్మ అని పిలు. అత్తమ్మ, వెళ్తాను. అరే ఎందుకురా పుట్టుదా నెమ్మడి తిరుగుతున్నావు? అదేం లేదురా. నాకు తెలుసులే రే. పద పద. అరే పని పాట లేకుండా తిరుగుతున్నారేంట్రా వెదవల్లరా? ఆ చిట్టుబాబు ఎక్కడా? వాడు ఎక్కడికి వెళ్ళాడో మాకే తెలియక మేము వచ్చాం. మీరేమో మమ్మల్ని అడుగుతున్నారు. అరే సూరి, మీరందరూ తోడుదొంగలే గాని కల్పన మన ఇంటికి వచ్చింది. ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అవునక్క, మేము కూడా అనుకుంటున్నాం. ఎవరికి భయపడేది లేదు. ఎవరు ఏం పీక్కుంటారో చూద్దాం. సరే చిన్నమ్మా, మీరు మీ పనుల్లో ఉండండి రా. సరే. సత్య ఆగవే. సత్య వసే. సత్య ఆగవే. సత్య ఆగు. ఒరే శేఖర్, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, లేదంటే మా బావ నిన్ను చంపేస్తాడు. నీకేమైనా మైండ్ పోయిందా? ప్రాణమైన వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదిలేను సత్య. నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు, నన్నేం చేయమంటావు? మా బావగాడి పెట్టి టార్చర్ భరించలేకపోతున్నా. అవునే, వాడికి నువ్వు అంటే ఇష్టం లేదు కదా, వాడిని నిన్ను టార్చర్ చేయడం ఏంటి? నువ్వు చెప్పేది నిజమే. వాడికి కావాల్సింది నేను కాదు, నా పై ఉన్న ఆస్తులు. నా ఆస్తుల కోసం ఇప్పుడు వాడికి నేను కావాల్సి వచ్చింది. వాడికి చెప్పవే, వాడికి కావాల్సిన నీ ఆస్తే కదా, తీసుకోమాను. అవునరా, మా అయ్యే ఇచ్చేస్తాడు మరి. సర్లేవే, ముందు నీకు ఇష్టం లేదని చెప్పు,
ఎందుకు ఈ దొంగ నాటకాలు? చూడ్రా, తలకాయ లేని మాటలు మాట్లాడకు. పిచ్చి పిచ్చిగా ఉందా? మరేం మాట్లాడాలి? నీకు ఇష్టం వచ్చినట్లు చేయకు. నేను వెళ్తున్నా. పద, వాళ్ళు వస్తున్నారు. అమ్మాయి నేను చేయగలరా? వదిలేండ్రా. అమ్మాయి నేను చేస్తా. అమ్మాయి వదిలేండ్రా. అరే చిట్టుబాబు, ఏం చేస్తున్నావురా? ఏంటమ్మా, ఏమైంది అంత కంగారుగా ఉన్నావు? మీ ఫ్రెండ్ శేఖర్ ఉన్నాడు కదా, వాడు ఆ సత్యవతను లవ్ చేశాడంట. ఊళ్ళో వాళ్ళందరూ కొట్టాలి, చంపాలని ప్లాన్ చేస్తున్నారు. అదేంటమ్మా, నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు వాడి మీద ఈగైన వాళ్ళని. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడు నా గుడి దగ్గర చెట్టుకి కట్టేశారంట. అవునా? సరే, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. సరే. వదిలేండ్రా. అరే తను నేను చేయగలరా? వదిలేండ్రా. వదిలేండి, లేదంటే చచ్చిపోతారు. ఒక్క నిమిషం రా. దమ్ముంటే గీత దాటిరారా. నువ్వెవనిరా కొడుకా? నా ఫ్రెండ్ చెట్టు కట్టేసిన దమ్ముందారా మీకు? ఇప్పుడు కట్టండి చూస్తా. ఈ శేఖర్ గాడేందమ్మా ఇంత పని చేసిండు? అదేంట్రా, వాడికి కూడా వయసు వచ్చింది. మనస్ఫూర్తిగా ప్రేమించాడు కాబట్టి చావు కూడా సిద్ధపడ్డాడు. మరి ఆ పొట్టిదాన్ని ప్రేమించడం ఏంది, వీని గుడి దగ్గర కట్టేయడం ఏంది, నాకేం అర్థమైతలే. వాడి విషయం పక్కన పెట్టి గాని మరి నీ ప్రేమ సంగతి ఏంటి? ఆ పిల్ల నాకు బాగా నచ్చిందిరా,
పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీకేమైనా మెంటలా? నేను ప్రేమించడం ఏంటి? పిచ్చిదాన్నా మాట్లాడుతున్నావు? అరే నేను పిచ్చిదాన్ని కాదు, నువ్వు పిచ్చివాళ్లా చేయకు. ఆ పిల్లను కొడలు కావాలన్న ఆశ. నువ్వు ఒప్పుకుంటావా లేదా? నేను ఇంకా చదువుకోవాలి, ప్రజల సేవ చేయాలి. ఇంకోసారి ఇలా మాట్లాడకు. అరే చిట్టి, ఈ ప్రేమ ఏంటో గోలేంటో నాకు అసలు అర్థం కావట్లేదురా. కల్పనరా, ఆగు, ఏం చేస్తున్నావు కల్పన? కల్పన ఏం చేస్తున్నావు? నీకేమైనా మెంటలా? చచ్చిపోయి ఏం సాధిస్తావు? మరేం చేయాలి? చావడం తప్ప నాకేం మిగిలింది? చూడు కల్పన, ప్రాణాలు తీసుకుంటేనే ప్రేమలు గెలుస్తాయి అనుకుంటే ఈ ప్రపంచంలో ప్రేమికులు ఎవరు మిగిలరు. అమ్మ ప్రేమతో పెరగలేదు, అహంకారంతో పెరిగారు. గొప్ప వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండొచ్చు, కానీ ప్రేమ ఉండదు. పేదరికంలోనే కేవలం ప్రేమ ఉంటది. ఆ ప్రేమ కోసమే నేను పోరాడుతున్నాను. అదే లేనప్పుడు నాకు సరైనది ఈ చావు మాత్రమే. నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టుకో, వాడి ప్రేమ ఏంటో తెలుస్తుంది. నీ నిజమైన ప్రేమ అయితే మాతో పాటు రా. కల్పన చాయ్ తీసుకో. నీకేమి ఇబ్బంది అయింది చెప్పమ్మా? చూడానా, అమ్మ లేని లోటు తీర్చావు. నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. నేను ఆ చిట్టి బాబుని ప్రేమించాను. నాకేం అభ్యంతరం లేదమ్మా, మీ తాతతో మాట్లాడుకో. అది దక్కకుంటే నేను చచ్చిపోతాను. నేను నీకే సపోర్ట్ చేస్తానమ్మా. ఊరుకో అమ్మా, నీకే సపోర్ట్ చేస్తాను. పొట్టిదానా, నేను చెప్పింది ఏం చేసినవే? ఒసే అంటావేంట్రా నల్లపంది? అవునే, వస్తే అంట, రావే అంట, పోవే అంటానే, ఏమన్నా అంటానే. ఒరేయ్ చూడ్రా, నేను ఆల్రెడీ శేఖర్ని ప్రేమిస్తున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అయినా నీతో మాటలంటే రావే. పొట్టిదానా ఆగవే, నా నుంచి తప్పించుకోలేవే ఈరోజు. పొట్టిదానా ఎక్కడికి పోతావే? పని అయిపోయింది. అరవకే, చంపేస్తానే అరిస్తే. ఈరోజు అయిపోయావే నా చేతిలో. అయిపోయింది పోవే పొట్టిదానా. అయ్యిందేదో అయ్యింది. ప్రతి దినం టైం చూసుకొని కలుద్దాం. వస్తా. పోతావురా నా కొడక. హలో సత్య. హలో, చెప్పు సత్య. శేఖర్ ఎక్కడున్నావురా? సత్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు సత్య. సత్య శేఖర్ ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడ నువ్వు అసలు? అది రాముడు. మీ బావనా? ఎవరన్నాడా? నన్ను. ఏం మాట్లాడవి? ఏమైంది అసలు? చెప్పు సత్య. అది అదే అదే విషయం చెప్పు. నాకు అసలు బ్రతకాలని లేదు శేఖర్. ఏమైంది సత్య? సత్య నాకు ఈ జీవితం వద్దు.
హలో అరే చిట్టుబాబు ఎక్కడున్నావురా? మా ఇంటి దగ్గర ఉన్నారా? ఏమైందిరా? అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళిలోకి రారా. ఏమైందిరా? మరి వెళ్ళాలి రారా. ఇక్కడికి రా. నువ్వైతే ఎక్కడ చెప్తా. శేఖర్ పదా బీడి కట్టాకి పెట్టి తీసుకో. రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. అరే అది నా మరదలురా. కాబోయే పెళ్ళాం. అమ్మాయిని పాటి నీ మరదలేరా చెప్తుంది కదా, ఎందుకు ఇలా చేశావు? రేయ్ ఆగరా. ఆగరా. ఎక్కడ పోతావురా? ఏయ్ ఆగరా. రే ఆగరా నాకు. ఏయ్ ఆగరా. ఆగరా నోటు. ఏయ్ ఆడపిల్లలు నేను చేతిలో నీ పని అయిపోయింది రయ్యాలా. నా చేతిలో బుద్ధి అయిపోయినా ఏంట్రా అరుస్తున్నావు? శేఖర్ ఇంకట్లు పురా. అయ్యా 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 ఏమైందిరా? చిన్న అమ్మాయి గారు కుర్రాడు వెంటపడుతుండయా. అమ్మాయి గారిని ఏడుస్తుండయా. ఏమంటున్నారా బాట్కో? చూసింది మా అమ్మాయినేనా? నువ్వు చెప్పేదంతా నిజమేనా? అయ్యా నిజమేనయ్యా. ఈ ఊళ్ళో మా అమ్మాయిని చూసే మగాడు ఉన్నాడా? అరే రాముడు,
ఏంటి కల్పన? ప్రేమ ప్రేమ వెనకాల తిరిగి ఇప్పుడు వాడిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావా? నేను ప్లాన్ చేయడం ఏంటి? అసలు ఎవరిని చంపుతున్నారు? అబ్బబ్బా ఏం నాటకాలు ఆడుతున్నావే? నాంచకుండా విషయం చెప్పరా? చెప్తాను విను. మీ తాత చిట్టిబాబుని చంపడానికి రౌడీలు పంపించాడు. అవునా? నువ్వు చెప్పేది నిజమా? చిట్టిబాబుని చంపడం ఏంట్రా? చూడు కల్పన, మాట్లాపేసి ముందు వాడిని ఏదో కాపాడుకుంటావా? కాపాడుకో. మేము చెప్పాల్సింది అయితే చెప్పాం, తర్వాత నీ ఇష్టం. రేయ్ ఆగరా, ఆగరా రేయ్. ఏయ్ రండ్రా, ఆగరా రేయ్. అక్క అక్క అక్క, అరే ఏమైంది? చిట్టిబాబుని కొడుతున్నారు అక్క. ఎక్కడ? బుర్జి దగ్గర చిన్నమ్మా. పద. తాత ఏందమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? తాత దయచేసి నిజం చెప్పు. మీరు వాడిని చంపిస్తున్నారా? మేము ఎవరైనా చెప్పడం ఏంటమ్మా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అసలుకి? తాత నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను. వాడంటే నాకు ఇష్టం. నువ్వు ప్రేమించే అబ్బాయి ఎవరో నాకు తెలియదమ్మా. తాత నేను చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను. అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగాను. నీ కాళ్ళు పట్టుకుంటా, నిజం చెప్పు. నిజం చెప్పు. పైకిలే అమ్మా. చూడమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ప్రేమించిన పని చంపేస్తారట. పట్నం నుంచే రౌడీని తెప్పించారు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడన్నా నాకు తెలియదమ్మా. రేయ్ నా మీద మీకేం కనరా? ఆగ్రా. చంపాలని చూస్తావురా? ఆగ్రా, దొరుకురా రేయ్. ఈరోజు అయిపోయావురా నా చేత. రేయ్ దొరుకురా రేయ్. చెప్పు, కొట్టాలని చూస్తారా? చెప్పురా, ఎవరో వచ్చారు. చెప్తాను పుట్టుగాడలో ఉన్నారు. అక్కడ నీకు సరైన మూడు ఉన్నారు, పోరా. మీరేనారా చంపనికి వచ్చింది? నన్ను చంపడానికి వస్తారా మీరు?
చెప్పండి ఎవరు? హలో డాక్టర్ బాబు ఎక్కడున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? నేను జానకిని సార్, చిట్టుబాబు వాళ్ళ అమ్మని. అమ్మా మీరా? చెప్పండి. జరా ఇంటికి రండి సార్, మా వాడికి దెబ్బలు తగిలాయి, తొందరగా రండి సార్. అమ్మా వస్తున్నానమ్మా. నమస్తే అయ్యా. నమస్తే అమ్మా. చూడండి సార్. అమ్మా అయ్యో దెబ్బలు బాగా తగిలయ్యా. ఇదిగో చిట్టుబాబు, నీకు ఊర్లో చాలా మంచి పేరుంది, దాన్ని ఖరాబ్ చేసుకోకు. ఈ గొడవలు ఆపేసి నీ పని నువ్వు చేసుకో. లేదు డాక్టర్ బాబు, మా వాడు ఏ గొడవలకి పోవట్లేదు. ఓర్వలేక మా వాడిపైన అడ్డమైన వాళ్ళు పంచాయతీ పెట్టిస్తున్నారు. ఎవరేమన్నా జానకి, ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలు చాలమ్మా. దేవుడు నీకు ఓ మంచి కొడుకునిచ్చాడు, ఒక పిల్లని చూసి పెళ్లి చేసేయి, అంతా సెట్ అవుతుంది. ఊరుకోండి డాక్టర్ గారు, నాకు పెళ్ళేంటి? ఇప్పటి వరకు మన ఊరి నీటి కొలత తీరింది, ఇప్పుడు మంచి చదువు సెట్ చేయాలి. సర్లే బాబు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి టాబ్లెట్ వేసుకో, అంతా సరిపోద్ది. సరేనమ్మా, ఉంటాను. నమస్కారం. వస్తాను బాబు. నమస్తే అన్న. నమస్తే అయ్యా. నమస్కారం. బాగున్నావా? ఎక్కడ వెళ్తున్నావు? అయ్యా మీ ఇంటికి వెళ్దామనే వెళ్తున్నాం. ఎందుకమ్మా? ఏమైంది? విషయం ఏంటో చెప్పండి. ఏం లేదన్నా, కొంచెం పని ఉంది మీతోటి. నాన్సుడు ఆపేసి విషయం ఏంటో చెప్పు తమ్మి. అదేం లేదయ్యా, మీరేం అనుకోరు కదా. మీరంతా మా ఇంటి మనుషులే, ఏంటో చెప్పండి. మీ దయ వల్ల మా వాడికి మంచి పేరొచ్చింది, 10 రూపాయలు సంపాదించుకున్నాం. మీరు ఒకవేళ అమ్మేస్తే కొందాం అనుకుంటున్నామయ్యా. కొనడం ఏంటమ్మా? ఆ వాటర్ ప్లాంట్ మీదే. మీ దయ వల్ల, మీ చిట్టి బాబు దయ వల్ల మా 2 కూతుర్ల పెళ్లి అయింది. ఆ వాటర్ ప్లాంట్ నాదేందన్నా? మా బాబుకు ఉద్యోగం ఇచ్చింది చాలయ్యా. ఊర్లో మీరు చేసిన సాయం వల్ల మంచి పేరొచ్చింది, అది చాలయ్యా. చూడు జానకమ్మా, అది మీదే. ఆ రోజు ఏం జరిగిందంటే, నమస్కారం అండి. నమస్కారం అండి, వచ్చి కూర్చోండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు వీరాస్వామి అన్న, నేను నర్సంపల్లి నుంచి వచ్చాను. ఎంబీబీఎస్ చదవడం కోసం రేపు అమెరికా వెళ్తున్నా, మీతో చిన్న పని నుండి వచ్చాను. నాతో మీకు పని ఏంటి తమ్ముడు? చెప్పండి ఏంటో. ఏమీ లేదండి, మీ దగ్గర వాటర్ ప్లాంట్ ఉందంట, దాన్ని అమ్మకానికి పెట్టారంట కదా? ఏం లేదు తమ్ముడు, వ్యాపారంలో అప్లై అయ్యాను. 2 పిల్లలు పెళ్లిళ్ళకున్నారు, అమ్మేసి పట్నం పోదాం అనుకుంటున్నాను. మీతో నేను బేరాలు చేయను, మీ మనసులో మాట చివరి మాట చెప్పండి. మీరే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి చివరిగా 4 లక్షలు ఇవ్వండి. ఇదిగోండి తీసుకో అన్న. కానీ ఈ వాటర్ ప్లాంట్ మొత్తం నిన్న మీ దగ్గరికి చిట్టిబాబు అన్న కుర్రాడు వచ్చాడు, వాడి పేరున రాయండి. ఆ చిట్టిబాబు మీకు ఏమైతాడు? చిట్టిబాబు ఏమీ అవడు కానీ వాళ్ళ అమ్మా నాన్న మా ఫ్యామిలీకి మంచి ఆత్మీయులు. ఈ జనరేషన్లో కూడా ఇలా ఆలోచించడం చాలా సంతోషం. కానీ ఈ నిజం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా చిట్టిబాబుకి. మీ దగ్గర పనిచేస్తున్నట్టే తెలియాలి. నమస్కారం. నమస్కారం. వెళ్ళొస్తాను. మంచిది. అవునా? మాకు తెలీదయ్యా, మా దొరగారు ఇంత సాయం చేశారా? సరేనయ్యా, మేము వస్తాం. మంచిదన్న. మంచిదమ్మా. అమ్మా దొరెక్కడ ఉంటాడు అని చూడొచ్చా? లేడ్రా, డాక్టర్ చదువు కోసం బయట దేశం పోయిండంట. ఓహో. ఒరే కర్రోడా, ఇలారా. నేను మీ జోలికి రాలేదు, మంచిగా మాట్లాడు. నా పేరు రాముడు. చూడు రాముడు, ఆంబోతులా బలిసున్నావు.
మా చిట్టుబాబుని టార్గెట్ చేస్తున్నారంట. వాడి మిమ్మల్ని ఒక్కొక్కడి దూర తేరగొడతాడు. చూడు జనకమ్మ, అనవసరంగా నన్ను బదలాం చేయకండి. మీకు గొడవలుంటే చూసుకోండి. చూడరా, నువ్వు వాడి ఇంటి ముందు కేవలం కావలి కుక్కవంతే. నీతో మాట్లాడి ఏం లాభం? సరేనమ్మా, నువ్వు అన్నట్టు నేను కావాలి కుక్కనే, కానీ విశ్వాసంగా ఉన్న పెంపుడు కుక్కని. ఒరే, నాకున్నది ఒకే ఒక కొడుకు. వాడు ఊర్లో మంచినీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడ్డాడో మీకు తెలీదు. మంచి వాళ్ళకి శత్రువులు ఎక్కువ అంటారు. ఇలానే కావాలి. బుర్ర తక్కువ దానిలా మాట్లాడకు. ఏమన్నావురా? బాబు ఆగు. ఏంట్రా రాముడు, ఏమైంది? చెంప పట్టుకొని వస్తున్నావు? ఎవడంత దౌడవలొట్టినా ఏంది? ఇదిగో వెటకారంగా మాట్లాడకు. దౌడ పాలగొట్టింది మీ అమ్మే. అవునా? మా అమ్మ నిన్నెందుకు కొట్టిందిరా? నేను అటు నుంచి వెళ్తుంటే మరి పిలిచి తిట్టి కొట్టి పంపింది. మరి నువ్వు చేసే లోపల పని నాకేం తెలుస్తుందిరా? చెప్తా, ఏదో ఒక రోజు మీ పని చెప్తా. పీకినవు తీరా. అయ్యా, చిట్టిబాబు వాడి దోస్తులు మన రౌడీలను కొట్టి ఊరు నుంచి తరిమేశారయ్యా. నా కొడుకుని చంపేయండి రా. అలాగేనయ్యా. అయ్యా, ఇలా రా. దండాలయ్యా, దండాలు. వాడు కనిపించడా? కనిపించలేదయ్యా. నా కొడుకు దొరకని నరికి చంపేస్తా. అయ్యో, అయ్యా వాడు కనపడ్డా? అయ్యా, నేను రంగంలోకి వచ్చేదాకా ఏం చేస్తావురా నా చిట్టిబాబుని చూసావా? కనవాలే. చిట్టిబాబుని చూసారా? కనిపిలే. చిట్టిబాబు, చిట్టిబాబు, చిట్టిబాబు. తాతగారు, తాతగారు, ఏమైంది? తాతగారు, ఏమైంది? తాతగారు, ఒక్క నిమిషం తాత, నీళ్ళు తీసుకొని వస్తా. తాత 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 లేవండి, తాత లేవండి, నీళ్ళు తీసుకొని వచ్చాను, లేవండి. తాత లేవు తాత, కొన్ని నీళ్ళు తాగండి. లేవండి తాత, కొన్ని తాగండి నీళ్ళు. ఏం కాదు తాత, లేవండి. ఏం కాదు, లేవండి. ఎలా ఉంది తాత? బిడ్డ, ఏంటి తాత? ఎవర్రా బిడ్డ నువ్వు? నేను ఎవరైతే నీకేంటి తాత? ముందు మీరు లేవండి. ఇక్కడ కొంతమంది విధవలు గొడవలు పెడుతున్నారు. నిన్ను ఏ తల్లిదండ్రులు కన్నారు? వాళ్ళు చల్లగా ఉండాల. అయ్యా అయ్యా, వదిలేయండి అయ్యా. నా బిడ్డ ఏ తప్పు చేయలేదయ్యా, క్షమించయ్యా. అయ్యా, క్షమించయ్యా, వదిలేయ్యా. నువ్వు
అవునయ్యా, నేను ఆ జానకిని. పసిబిడ్డ కదా ఈ పిల్లగాడు. అవునయ్యా, ఆ పిల్లగాడే ఈ చిట్టుబాబు. వదిలేస్తే ఊరది వెళ్ళిపోతామయ్యా. నేను వదిలేయటం ఏంటి జానకి? నీ కొడుకే ఈ దేహాల నుండి నా ప్రాణం పోకుండా కాపాడాడు. వీరుడమ్మా నీ కొడుకు. నన్ను క్షమించు బాబు. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు, కానీ నీ తండ్రి ప్రాణాలు తీసింది నేనే. చూడు తాతయ్య, ఏం పాపం చేశాడు మా నాన్న? ఎందుకు చంపావు? ఏంటి క్షమించాలా? మా నాన్న గుండెల మీద ఆడుకునే అదృష్టం నాకు లేదేమో. మా నాన్న బతకడం మా దేవుడు కూడా ఇష్టం లేదనుకుంటా, అందుకే తొందరగా తీసుకెళ్ళాడు. ఏదేమైనా సరే తాత, కుల పిచ్చి, డబ్బు పిచ్చి, మత పిచ్చి, అహంకారం అనేది ఉండకూడదు తాత. మనుషులు మానవత్వం మర్చిపోయి బతుకుతున్నారు. ఇలా బతకడం మంచిది కాదు. ఇవన్నీ సరి చేసుకుంటే మనం బాగుంటాం, ఊరు బాగుంటుంది. ఒక్కసారి మీరు మాతో కలవండి తాత, ఎంత బాగుంటుందో. మానవత్వంతో పాటు అన్నీ మర్చిపోయిన నాకు మనుషుల విలువ తెలిసేలా చేశావు. అరే చిట్టి బాబు, నా పరిస్థితి ఏంట్రా? నన్ను వదిలేస్తావా? ఏంటమ్మా, ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? చిట్టి తల్లి. అయ్యా, జరిగిందేదో జరిగింది, దయచేసి వదిలేయండి అయ్యా, మేము వెళ్ళిపోతాం. చూడు జానకి, అప్పుడు వదిలిపెట్టమని ఎన్నిసార్లు అడిగినా నాకున్న అహంకారంతో వదలక తప్పు చేశాను. మళ్ళీ వదిలిపెట్టమని అడుగుతున్నావు, కానీ ఇప్పుడు వదిలిపెట్టి తప్పు చేయను. ఈ చిట్టిబాబు శిక్ష అనుభవించాల్సిందే. నేను మారానని చెప్పడానికి ఇదే నిదర్శనం. పదండి. ఇది సార్ కథ. వెళ్ళి రాముని భీముని తీసుకురా. నమస్తే నమస్తే. ఈయన అజయ్ డైరెక్టర్. రేపటి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఓకే. కల్వకుర్తి మిర్చి బండి ఫేమస్ పోరి, అవి తింటుంటే గరం గరం బాగుందో చూడు. మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసంట, నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట. ఎగ్గు బజ్జి, పావు బజ్జి, మిర్చి మసాలా, ఉల్లిపాయ, సమోసా, పల్లి టమాటా. కల్వకుర్తి హోయ్ మిర్చి బండి, హోయ్ హోయ్ కల్వకుర్తి మిర్చి బండి ఫేమస్ పోరి, అవి తింటుంటే గరం గరం బాగుందో చూడు. మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసంట, నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట. జన్నాలట్టురా, భక్తితో పూజించి మోక్షమైన పొందరా. మత్తు లాంటి మగువని చూడగా, రక్తిని తుంచి ప్రేమని పొందరా. చీర కొంగునే పక్కకు తీయవే, నడుము వంపులు చూపించయ్యవే. కొప్పున మల్లెలు పెట్టి చప్పున వచ్చయ్యవే, నడి రాత్రి నీ అందం మొత్తం నాకియ్యవే. కల్వకుర్తి మిర్చి బండి, అరే అరే కల్వకుర్తి మిర్చి బండి ఫేమస్ పోరి, అవి తింటుంటే గరం గరం బాగుందో చూడు. మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసంట, నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట. నాంద చందాలు నీకే ఇస్తానురా, కాసుల వర్షం కురిపిస్తావా. మల్లెల వాసన చూ
వస్తానులే మొత్తం మత్తులో దించేసావా రాత్రి స్వర్గమే చూపిస్తానులే నీకు మైకమే తెప్పిస్తానులే బయట చాటు అందాలు పోజులు కొడుతుంటే నా మగసిరి మత్తెక్కి సై సై అంటుందే కళ్ళు కొడితే హే మిర్చి బండి హే హే కళ్ళు కొడితే మిర్చి బండి ఫేమస్ అయిపోయినగా అవి తింటుంటే గరం గరం బాగుంటాయి చూడు మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసు నా చేత వండి తినిపిస్తే నాకు కూడా ఇష్టమంట బజ్జి పావు బజ్జి మిర్చి మసాలా ఉల్లిపాయ సమోసా పల్లి టమాటా కళ్ళు కొడితే హే మిర్చి బండి హే హే కళ్ళు కొడితే మిర్చి బండి ఫేమస్ అయిపోయినగా అవి తింటుంటే గరం గరం బాగుంటాయి చూడు మైసిగండి మైసమ్మ నాటుకోడి పులుసంట నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట నాన్న 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 నాన్న